ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. ఆగస్టు 16న ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న అనంతరం సీఎం అక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత పొందిన వితంతువులు అలాగే ఒంటరి మహిళలకు కొత్తగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. దీంతో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న మహిళల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి సీతక్క గురువారం ములుగు జిల్లాలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్, సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్, కేకన్లతో కలిసి పైలాన్ నిర్మాణ పనులతో పాటు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకుండా వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి మేడారం పర్యటన అనంతరం ములుగు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. గట్టమ్మ సమీపంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో సుమారు 16,000 కోట్లతో చేపట్టనున్న ఈ రహదారి పనుల ద్వారా గ్రామాలకు మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ఆ తర్వాత నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. కార్యాలయాల సముదాయంలో విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, పార్కింగ్ వంటి మౌలిక వసతులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇక కొత్త పింఛన్ల విషయానికి వస్తే ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకున్న వారిని గతంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులను ఎంపిక చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. అర్హత సాధించిన వితంతు అలాగే ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లను మంజూరు చేసి పంపిణీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. మేడారం నుంచి ఈ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ములుగు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్ చందర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.